ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 14 అధ్యాయం 1 వచనం చదివినట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. నిజంగా చాలామంది జీవితాల్లో జరుగుతున్న సంఘటనలను బట్టి, వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే నాకు ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు నా జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి? ఇటువంటి బంధకాల గుండా ఎందుకు నేను వెళ్తున్నాను? నేను ఇటువంటి సిచ్యువేషన్లో నేను ఎందుకు ఉన్నాను అని చాలా వైరాగ్యానికి గురైపోయి చాలామంది దేవుడు లేడు అనుకుంటుంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు లేకుండా ఈ లోకంలో ఏది కూడా మరి సక్రమంగా పనిచేయదు. ప్రతిదీ దేవుని ఆజ్ఞకు లోబడి మాత్రమే పనిచేస్తుంది. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, ఒక సంఘటన మీతో పంచుకుంటాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. రామన్న అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా ఎడ్యుకేటెడ్, తెలివైన వాడు. ఆయన ఏమంటాడంటే దేవుడు లేదంటాడు. దేవుడు లేడు అని మాత్రమే కాదు, వాదించేవాడు. ఆయన ఎంతో తెలివైన వాడు, సో మాటకారి. ఆయన వాదించడం వల్ల అనేకులు నిజంగా దేవుడు లేడని చెప్పి ఒప్పేసుకున్నారు ఆయన మాటలకి. ఇంకా దేవుడు లేడని వారు కూడా డిసైడ్ అయిపోయారు, మారిపోయారు, నాస్తికులుగా మారిపోయారు. వారంతా కూడా మరి నాస్తికులైపోయి సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉండేటువంటి వారు దేవుడు లేడని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ యొక్క రామన్న గారు నివసిస్తున్నటువంటి పక్క గ్రామంలోనే ప్రతాప్ అనేటువంటి పాస్టర్ గారు కూడా ఉండేవాడు. ఈ రామన్న గారు ఒకరోజు ప్రతాప్తో, దేవుడు లేడు, మీరు అనవసరంగా ప్రజలను అజ్ఞానంలోకి నెట్టివేస్తున్నారు, మీరు నాతో వాదించుటకు రాగలుగుతారా అని పాస్టర్ గారిని అడిగాడు రామన్న గారు. అయితే అందుకని పాస్టర్ ప్రతాప్ గారు ఏమన్నారంటే, అయ్యా, నేను మిమ్మల్ని ఒప్పించగలను అని నేను అనుకోవట్లేదు. నేను వాదించడం వలన కూడా ఎవ్వరూ మారరు. అయినా మీరు పిలిచారు కాబట్టి నా అభిప్రాయాలను తెలియజేస్తానికి వస్తాను నేను అని జవాబిచ్చాడు. సోమవారం ఉదయం 10 గంటలకు మరి మన గ్రామంలో రచ్చబండి ఉంది కదా, అక్కడికి రావాలి అని చెప్పి రామన్ గారు పాస్టర్ గారికి చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటలకు గిని 10 గంటలకు ఒకవేళ మీరు ఈ గ్రామంలో ఉన్న రచ్చబండ దగ్గర రాలేదని మీరు రాకపోతే ఖచ్చితంగా మీరు ఓడిపోయినట్లే, మేము అనౌన్స్మెంట్ చేసేస్తాం అని ప్రతాప్ గారికి చెప్పారు. సరే అని అన్నాడు. రోజులు గడిచాయి. సోమవారం వచ్చింది, ఉదయం 10 గంటలు అయిపోయింది. నాస్తికులంతా కూడా రచ్చబండ దగ్గరకు వచ్చేసారు. 11, 12, 1 గంట అయినా కానీ ప్రతాప్ గారు ఇంకా రాలేదు. అప్పుడు ఈ రామన్ గారు ఏమంటున్నాడంటే, గ్రామస్తులారా, ఆయన ఎందుకు రాలేదు పాస్టర్ గారు, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మాతో వాదించలేక ఆయన రాలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడు, మేము గెలిచేసాం అన్నాడు ఆయన. అంతలో ప్రతాప్ గారు పాస్టర్ గారు అన్నారు, అప్పుడే వచ్చారనమాట. ప్రతాప్ గారు అప్పుడే వస్తే ప్రజలందరూ అంటున్నారు, పాస్టర్ గారు, ప్రతాప్ గారు మీరు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? మీరు ఓడిపోయారని మీకు తెలుసా? ఓడిపోయారని చెప్పి అందరూ అరిచారు. గ్రామ పెద్ద మరి గమనించి, ఇప్పుడే వచ్చారు కదా ప్రతాప్ గారు, అసలు ప్రతాప్ గారు ఎందుకండి మీరు లేట్గా వచ్చారు? అసలు ఎందుకు ఆలస్యమైంది? ఏమీ సమాధానం చెప్పలేక వచ్చారా లేటుగాను? ఓడిపోయానని గ్రహించారా? ఎందుకు ఆలస్యమైందని అడిగితే ప్రతాప్ చెప్తూ ఉన్నారు పాస్టర్ గారు, అయ్యా పెద్దగారు, నేను ఎప్పుడూ బయలుదేరాను, ఇక్కడికి 10 గంటలకు ఉండాలనే ఉద్దేశంతో బయలుదేరాను. కానీ విషయం ఏంటంటే, ఈ యొక్క మీ రచ్చబండ దగ్గరికి రావాలంటే, మీ ఊరు రావాలంటే ఖచ్చితంగా నది దాటి రావాలి కదా, మధ్యలో నది ఉన్నది.
ఈ ఊరు రావాలంటే నది ఉంది, నది దాటాలి. ఆ నదికేమో ఒకటే బోటు పడవ ఉంది. నది వద్దకు వచ్చేసరికి ఏమైందంటే మరి అక్కడ బోట్ లేదు, నది దాటడానికి అవకాశం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా సమయం వేస్ట్ చేశాను, ఆలోచిస్తూ ఉన్నాను. అలాగే దిగులుగా కూర్చున్నాను. సమయం గడుస్తూ ఉంది. ఈ లోపల ఆ నదిలో కొన్ని చెక్కలు నీటిలో కొట్టుకుని వచ్చాయి. కొట్టుకుని వస్తూ ఉన్నాయి. ఆ చెక్కలు నాకు ఎదురుగా వచ్చి నీటిలో ఆగిపోయాయి. చాలా విచిత్రం అనిపించింది. వెంటనే ఈ రామన్ గారు లేచి, అబద్ధం, ఈయన చెప్పేదంత అబద్ధం, ఇది నమ్మశక్యంగా లేదు. అతని మాటలను ప్రతాప్ పట్టించుకోకుండా, పాస్టర్ గారు చెక్కలు రావటమే కాదు, ఒకదాని వెంపటి అతుక్కోవటం ప్రారంభించాయి. నాకు ఎదురుగా ఆగిన తర్వాత అవన్నీ ఒడ్డుకొచ్చాయి. వాటికి అవే ఒకదానికొకటి అతుక్కున్నాయి. అకస్మాత్తుగా కొన్ని మేకలు నీటిలో తేలొచ్చాయి. అవన్నీ కూడా చెక్కలు గుచ్చుకొని ఒక పడవ తయారైపోయింది. నేను ఆ పడవలో కూర్చోగానే అది మెల్లగా యువతల ఒడ్డుకు తీసుకొచ్చేసింది. ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి సమయమైంది. ఇదండి నా ఆలస్యానికి కారణం అన్నాడంట. ఈ మాటలను అక్కడున్న నాస్తికులు ఎవరు నమ్మట్లేదు. ప్రతాప్ గారు, నేను ఆలస్యంగా రావడానికి కారణం ఇదేనండి, నేను చెప్తున్నాను కదా అని పదే పదే చెప్తూ ఉన్నాడంట. నాస్తికులంతా హేళన గారిచి గొడవ చేస్తున్నారు. అప్పుడు ప్రతాప్ గారు ఇలా అన్నాడంట, పడవ దానికి అదే నిర్మితమైందని నేను చెప్తే మీరెవరు కూడా నమ్మట్లేదు, నమ్మటానికి అసాధ్యంగా ఉంది అంటున్నారు. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, న్యాయంగా సమాధానం చెప్పండి, నిజాయితీగా సమాధానం చెప్పండి. మీరు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు చూస్తున్నారు కదా ఆకాశంలో. ఎస్, చూస్తున్నాం, కనిపిస్తున్నాయి. మరి సూర్యుడు కేంద్రంగా ఉన్నాడు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. ఒక కక్ష ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక పద్ధతిలో అమర్చబడి ఉన్నాయి అవన్నీ కూడా కదా. మరి ఎవరు లేకుండా వాటికి అయ్యే, సూర్యుడు అక్కడొచ్చి భూమి తిరిగేసి ఇవన్నీ వాటికి అవే అలా ఏర్పడిపోయాయి అంటారా? మీరు అంటున్నారు కదా, మరి దేవుడు లేడు, వాటికి అయ్యే వచ్చేసాయి అలా తిరిగేస్తున్నాయి అని అంటున్నారు. మరి దేవుడు లేడు అని దేవుని యొక్క ఉనికినే నిరాకరిస్తూ ఉన్నారు. దేవుడు లేకుండా వాటి అంతటా అంత డిసిప్లిన్గా ఎలా తిరుగుతూ ఉన్నాయి, ఎలా ఉన్నాయి? మీ వాదన కరెక్ట్ అంటారా? గమనించాలి. న్యాయమైందనా అన్నాడు. నాస్తికులంతా కూడా నిశ్శబ్దమైపోయారు. గ్రామస్తులంతా హర్షధ్వానాలు చేసి ప్రతాప్ గారు గెలిచినట్లుగా ప్రకటించారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, నీ జీవితం గందరగోళంగా ఉన్నదేమో, దాన్ని సరిచేసేటువంటి వాడు, ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేసేటువంటి వాడు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు కాబట్టే ఇంత గాఢ నిద్రలో, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నీవు దేవుని మహింపరిచే రీతిగా నువ్వు ఉన్నావు, దేవుని ఘనపరిచే వ్యక్తిగా ఉన్నావు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికి చెల్లాలి. కాబట్టి నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వాయి, నువ్వు అనుకున్నది అనుకుంటా అవ్వలేదని చెప్పేసి దేవుడు లేడు అని చెప్పేప్పుడు నిరాకరించవచ్చు. దేవుడు ఉన్నాడు. ఆయన మన జీవితానికి ఒక నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు. అంత సిస్టమేటిక్గా జరుగుతుంది. ఆమేన్. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్.